ఇదేంటంటే భారీ క్రేన్ అండి. ఇది ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం స్పెషల్గా ఈ క్రేన్ ని వాడుతున్నారు. అట్లాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మార్కు కూడా చేశారండి. ఆ వినాయకుడిని నిమజ్జనం చేసే ప్లేస్ హుస్సేన్ సాగర్ లో 2 తాళ్లు కట్టి ఎర్ర జెండాలు ఎగిరేటట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూసారా ఎంత భారీగా ఉంది ఈ క్రేన్. ఆపరేటర్ చేసే రూమ్ అండి ఇది. ఇక్కడ నుంచే వాళ్ళు ఈ క్రేన్ ని మొత్తాన్ని ఆపరేట్ చేస్తారు. చూసారా దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే గంటలు టైం పడుతుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. సో మనకి ఏంటంటే ఈ క్రేన్ కి సంబంధించిన వ్యక్తి అయితే ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని రోజులు పట్టింది, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి స్టే చేస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. భయ్యా నమస్తే. कहाँ पे लाया ये क्रेन को? मैं क्रेन शमशाबाद से आया। शमशाबाद। कितने दिन आया? मैम 1 तारीख से इधर आया। 1 तारीख से। इसको अभी जो अपना बड़ा गणेश जी आएंगे उनको विसर्जन करने के लिए आया। जी आज भी कल उधर से वो चलेंगे तो इधर पहुंच जाएंगे। हम लोग रेडी है अभी। वो आएंगे तो तब हम अपना जो बम निकाल के रेडी करके तब विसर्जन कर देंगे। खैरताबाद गणेश का कितना टाइम हो गया निमज्जन के? वो आएंगे, पूजा होगी, उसके बाद विसर्जन में 1.5-2 घंटा लगता है। जी पूरा दिन आ रहा है। कितना स्टाफ में दिन इसको ऑपरेट करते? मैं ऑपरेट के एक ही आदमी करता है। एक ही आदमी? बाकी साथ में हमारा सुपरवाइजर, मैकेनिक, इलेक्ट्रिशियन, ओनर, इधर पब्लिक जाता है इसलिए ओनर इधर ही हमारे रहते हैं। एवरी ईयर एक क्रेन यूज करते विनायक को? जी खैरताबाद। जी जी ओके, स्पेशल है? स्पेशल ये उनके लिए है। ओके, शमशाबाद। जी शमशाबाद से। థ్యాంక్ యూ। ఓకే థ్యాంక్ యూ। ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఖైరతాబాద్ వినాయకుడి కోసమే కేవలం బారికేడ్ లాగా ఇక్కడ వాటర్లో కూడా ఆయనకి ఒక స్పెషల్గా లైన్ వేసి వాటికి రెడ్ ఫ్లాగ్స్ అనేవి కట్టారు. ఇది ఇక్కడ వినాయకుడు ఖైరతాబాద్ది నిమజ్జనం జరుగుద్ది అన్న నమూనా కోసం ఈ తాళ్ళని కూడా నీటిలో కట్టారు, చూసుకోవచ్చు మనం. ఇది ప్లేస్ పాయింట్ అన్నమాట ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి.